మనం అనుకున్నట్టే జరిగింది. ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. దీంతో ఆల్మోస్ట్ ప్రపంచ కప్ నుంచి ఇక అవుట్ అయిపోయినట్టే. లేదంటే ఆ జట్టు సెమీస్ చేరాలంటే మిగతా టీంలపై ఆధారపడాల్సిన పరిస్థితి. న్యూజిలాండ్, శ్రీలంక ఇంకా రెండేసి మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్లు ఓడిపోతేనే పాకిస్తాన్కు సెమీస్ అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికైతే అది జరగని పని. న్యూజిలాండ్ మంచి ఫామ్లో ఉంది. శ్రీలంక సొంత గడ్డపై మ్యాచ్లు ఆడుతోంది కాబట్టి పాకిస్తాన్ సెమీస్కి రావడం ఇక కష్టమే, కలలో కూడా జరగని పని అనుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మరీ అంత ఘోరంగా అయితే ఓడిపోలేదు, కానీ చివరి వరకు పోరాడింది. కానీ ఓటమి నుంచి అయితే తప్పించుకోలేకపోయింది. బౌలింగ్లో పర్వాలేదనిపించిన ఫీల్డింగ్లో ఎప్పటిలాగే స్లాఫీ ఫీల్డింగు, ఈజీగా క్యాచ్లను డ్రాప్ చేయడం, గ్రౌండ్ ఫీల్డింగ్ మరీ ఘోరంగా ఉండడం, బ్యాటింగ్లో కాసింత మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ పాకిస్తాన్ ఈ మ్యాచ్లో దారుణంగా ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 164 పరుగులు చేసింది. ఆ జట్టులో ఎంతో కొంత కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేసే ఓపెనర్ ఫర్హాన్ మరోసారి అదిరిపోయే 50తో రాణించాడు. 7 4లు 2 సిక్సర్లతో 45 బంతుల్లో 63 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్మెన్ 60+ రన్స్ చేసి ఉన్నా కూడా పాకిస్తాన్ ఇంకా బెటర్గా బ్యాటింగ్లో మంచి స్కోర్ చేసి ఉండేది. కానీ మిగతా బ్యాట్స్మెన్లు 20+ రన్స్ చేశారు, కానీ దాన్ని భారీ స్కోర్లుగా కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎప్పటిలాగే బాబర్ అజమ్ ఆడుతోంది. T20 మ్యాచ్ అయినా వన్డే టెస్ట్ తరహాలో 24 బంతుల్లో 25 పరుగులు చేశాడు. 2 ఫోర్లు మాత్రమే బాది. తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 100కు అటు ఇటు అంతే. ఫకర్ జమాన్ 2 4లు 2 సిక్సర్లతో 16 బంతుల్లో 25 పరుగులు చేస్తే షాదాబ్ ఖాన్ 11 బంతుల్లోనే 4 4లతో 23 పరుగులు చేశాడు. మరీ ముఖ్యంగా 19వ ఓవర్లో షాదాబ్ ఖాన్ 2 4లు బాదడంతో పాకిస్తాన్ ఈ మాత్రం స్కోర్ అయినా చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు అనుకోవచ్చు. ముఖ్యంగా ఎక్స్ట్రాలు అయితే కేవలం 4 ఎక్స్ట్రాలు మాత్రమే ఇచ్చారు. ఇక ఆల్రౌండర్ లియామ్ డాసన్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీస్తే ఫస్ట్ బౌలర్లు జఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ కూడా 2 వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ అదిల్ రషీద్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. 4 ఓవర్లలో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక ఆ తర్వాత చేజింగ్లో మొదట్లోనే ఇంగ్లాండ్కు గట్టి షాక్ తగిలింది. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టులో సూపర్ ఫామ్లో ఉన్న ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ బంతికే డకౌట్ అయ్యాడు షహీన్ అఫ్రిది బౌలింగ్లో. ఈ మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్కు కాస్త ప్లస్ పాయింట్ ఏంటంటే, కాస్త పాజిటివ్ విషయం ఏంటంటే పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది ఫామ్లోకి రావడం. తను 4 వికెట్లతో సత్తా చాటాడు. అయితే పాకిస్తాన్ని మాత్రం గెలిపించలేకపోయాడు. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్లో హైలైట్ పాయింట్ ఏంటంటే ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సెంచరీతో ఆ జట్టును సెమీఫైనల్ చేర్చడం. నేను చెప్పాలంటే ఒక కెప్టెన్కు ఇంతకంటే పెద్ద పాజిటివ్ విషయం ఏది ఉండదేమో. ఎందుకంటే కష్టాల్లో ఉన్న టీంను ఆదుకొని సెమీస్ చేర్చడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ మ్యాచ్లో మాత్రం హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎగ్జాక్ట్లీ 50 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 10 4లు 4 సిక్సర్లతో. మిగతా బ్యాట్స్మెన్లు పెద్దగా సహకారం అందించలేదు. మరి ముఖ్యంగా శామ్ కరన్ 15 బంతుల్లో 16 పరుగులు చేస్తే హ్యారీ బ్రూక్ మాత్రం అతనితోనే మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. ఆ తర్వాత విల్ జాక్స్తో కలిసి మరో ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంతో హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ని గెలిపించాడు, సెమీఫైనల్ చేర్చాడు. ఆఫ్రిది 4 వికెట్లు తీస్తే నవాజ్ ఉస్మాన్ తారిక్ 2 వికెట్లు తీశారు.